శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ. అవధూతలీల. అధ్యాయం 6. భూత నియంత. నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనం అయినట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పంతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు. మన శరీరం మనస్సుకు అధీనమైనట్లు మన మనస్సు ఆత్మకు అధీనం. సద్గురువు త్రిమూర్త్యాత్మకుడైన సాక్షాత్తు పరబ్రహ్మమే గనుక ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది. ఈ విషయం సద్గురు ద్వారా ప్రకటమయ్యే దివ్యలీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది. అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యమును చవిచూచిన భక్తులకు గురువు యందు విశ్వాసం దృఢపడి శ్రద్ధాభక్తులతో వారిని సేవించి తరించగలరు. మన జీవిత సంఘటనలను శాసించగల దైవశక్తి ఒకటి ఉన్నదన్న విశ్వాసం మనకు కలిగించాలని, తద్వారా నిత్య జీవితములో వివేకము వైరాగ్యము కలిగి ధార్మిక జీవితము త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింపజేయాలని సద్గురుని యొక్క తపనే ఇట్టి లీలలకు మూలం. వారు మన నుంచి ఆశించున్నది అట్టి పవిత్ర జీవన విధానమే. మనం అలా జీవించినప్పుడే మనం నిజంగా వారికి దక్షిణ సమర్పించిన వారం అవుతాం. అలా చేయునప్పుడు లీలారూపంలో మనపై వర్షించిన సద్గురు కృప అడవిగాచిన వెన్నెల వలె వ్యర్థమగును. ఒకప్పుడు శ్రీ స్వామివారు తలుపూరులోని శివాలయంలో వేంచేశారు. ఒకే ఒక భక్తుడు వారికి తోడున్నాడు. మేఘావృతమై కొద్ది చినుకులు చీకట్లు ప్రళయం వలె ఉరుములు వచ్చినవి. శ్రీ స్వామివారిని లోనికి తీసుకెళ్లడానికి ఎవరూ లేరు. వర్షం వస్తే తడుస్తారని ఆ భక్తుడు భయపడుతున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు చాప తెచ్చి తమ ముందు వేయమని ఆజ్ఞాపించారు. స్వామి, వాన వచ్చేటట్లుంది, ఇంకా ముందుకు జరిగితే నేనొక్కడే మిమ్ము లోపలికి మోసుకుపోలేను అన్నాడు. ఉండయ్యా, మబ్బు కట్టాలా అన్నారు శ్రీ స్వామివారు. చాప మీద కూర్చుని కొంతసేపు తన దృష్టి మబ్బుకేసి నిగిడ్చి చూశారు. అంతే, ఆ మేఘములు ఉరుములు చినుకులు పోయి మామూలు పరిస్థితి ఏర్పడింది. తలుపూరులో నారాయణదాసు అను శ్రీ స్వామివారి భక్తులు ఒకరున్నారు. ఒకరోజు 1977 సంవత్సరంలో అతడి ఆశ్రమంలో శ్రీ స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామి సేవకుడు బరిగెల నాగయ్య శ్రీ స్వామివారిని, స్వామి, వాన ఎప్పుడు కురుస్తుంది అని అడిగాడు. అయ్యా, ఈ సంవత్సరం 3 వానలే కదయ్యా. 1.5 నెలకు ఒకసారి, 2 నెలల 20 రోజులకు ఒకసారి, 3 నెలల 5 రోజులకు ఒకసారి. పైవాళ్లు కురిపించే వాన ఇంతేనయ్యా అన్నారు శ్రీ స్వామివారు. 1.5 నెల వర్షం లేకుంటే గుడ్డు పిల్ల చచ్చిపోతారే అన్నాడు నాగయ్య. అట్లా అయితే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారిని నాగయ్య గంజి త్రాగమంటే, అయ్యా, అనుకున్న పని పూర్తయితే కదయ్యా నీళ్లు త్రాగవలసింది అన్నారు శ్రీ స్వామివారు. తర్వాత వారు సిద్ధలయ్య కొండ దగ్గర 3 రోజులు, కలిచేడులో 3 రోజులు నిరాహారి అయి బండి ఆపండయ్యా అని అహర్నిశలు అరుస్తూనే ఉన్నారు. రాత్రింబవళ్ళు నిద్రపోకుండా కూర్చునే ఉన్నారు. ఆసనమైనా మార్చలేదు. మొదటి రోజు ఎలా ఉన్నారు, చివరి రోజు వరకు అలానే కూర్చున్నారు. అంతకుముందు ఎప్పుడు ఆయన పడుకుని ఉండటం చూస్తూ ఉన్న భక్తులందరూ శ్రీ స్వామివారికి వృద్ధాప్యము బలహీనత వచ్చేశాయని, ఇక కోలుకునే ప్రసక్తే లేదని అనుకునేవారు. ఈ దృశ్యం చూచేసరికి కనువిప్పై శ్రీ స్వామివారిలోని కార్యదీక్ష శక్తి తెలిసి వచ్చాయి. 6వ రోజు సాయంత్రం 4 గంటలకు తమకు స్నానం చేయించమని కోరారు. వారికి స్నానం చేయించి కూర్చోబెట్టగానే పకపకా నవ్వుతూ, గడ్డ పెళ్లగించుకున్నదయ్యా అన్నారు. మరుక్షణం నుండి కుంభవృష్టి మొదలై చెరువులు నిండే వరకు ఆగలేదు. ఋషులు తమ తపస్సు యజ్ఞ యాగాదుల వలన సకాల వర్షాలను కురిపించి జగద్దిహితం చేసేవారని పురాణాలలో చదివాము. అది నిజమేనని శ్రీ స్వామివారిని చూస్తే తెలుస్తుంది. అలా చేయగల సమర్థులని భూసురులు అనేవారు కాబోలు. శ్రీ స్వామివారు అంత శక్తిమంతులే అయితే వర్షం కురిపించడానికి 6 రోజులు ఎందుకు పట్టింది అన్న ప్రశ్న రావచ్చు. స్థానిక ప్రజల యొక్క సమిష్టి పాపకర్మల ఫలితమే అనావృష్టికి కారణమని పెద్దలు అంటారు. వారందరి కర్మను తమ తపశ్శక్తితో దహించి వేయడానికి వారికి కొంతకాలం అవసరమవుతుంది. ప్రజలు నిస్వార్థమైన శ్రద్ధాభక్తులతో ప్రేమపూర్వకంగా భగవంతునికి పూజలు చేయకపోవడం, ప్రజల్లో భక్తిభావము ధర్మాచరణ నెలకొనడానికి అవసరమైన ధర్మకార్యాలను నిర్వహించనందువలన అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం. 2 ఎద్దుల బండిలో శ్రీ స్వామివారిని ముదిగేడు నుండి సిద్ధలయ్య కొండకు తీసుకొస్తున్నారు సేవకులు. మార్గమధ్యంలో బ్రహ్మాండంగా మేఘావృతమై సన్నగా వర్షం మొదలైంది. సేవకులు, స్వామి, పెద్ద వర్షం వస్తుంది, మనమందరము సామానుతో సహా తడిసిపోతాము అని విన్నవించారు. శ్రీ స్వామివారు మౌనంగా తన అరచేతిని ఆకాశం వైపు చూపుతూ, కాస్తాగు అన్నట్లుగా చేతిని పైకెత్తి కొంతసేపు ఉంచారు. అంతే, వర్షం నిలిచిపోయింది. శ్రీ స్వామివారు సిద్ధలయ్య కొండ చేరిన వెంటనే బ్రహ్మాండంగా వర్షం కురిసింది.
ఇలాంటి లీలలు భక్తులు ప్రత్యక్షంగా చూడబట్టే ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని నిరంతరం తిరుగుతుండే శ్రీ స్వామివారిని రాత్రింబవళ్ళు సేవించి ధన్యులయ్యారు. తలుపూరులో డి మైను అను ఒక మైకాగని ఉంది. శ్రీ స్వామివారు అక్కడ ఉన్నప్పుడు మబ్బులు పట్టి బాగా వర్షం వాసన వస్తూ ఉన్నది. స్వామి, వర్షం వచ్చేస్తుంది, మన వస్తువులన్నీ తడిసిపోతాయి, ఇక్కడ ఇల్లు కూడా లేదే అన్నారు సేవకులు. వెంటనే శ్రీ స్వామివారు తంబూరా తీసుకొని దానిని కాసేపు మీటి, ఏమి వీరరాఘవులు, మేమిచ్చట ఉండామని తెలీదా? మా సామాను మేము ఏమైపోవాలి? ఏమిటయ్యా నీ ఇష్టం వచ్చినట్లుందే, మేమేం కావాలి, మా మనుషులేం కావాలని ఇట్లా చేస్తున్నావు అని దబాయించారు. 5 నిమిషాల కల్లా మేఘాలు చెల్లాచెదురై స్పష్టంగా సూర్యుడు కనబడ్డాడు. ఇలానే ఒకప్పుడు షిరిడీలో గాలివాన ప్రారంభమైంది. త్వరగా ఇల్లు చేరవలసిన భక్తులు ఆందోళన పడుతుంటే సాయి మసీదు నుండి బయటకు వచ్చి, ఓ అల్లా, నా బిడ్డలు క్షేమంగా త్వరగా ఇల్లు చేరాలి, వర్షమిక చాలించు అని గద్దించగానే వర్షం ఆగిపోయింది. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుండి వచ్చిన భక్తులు 2 సంవత్సరముల నుండి వారి ప్రాంతంలో పూర్తి వర్షాలు లేవని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు. భగవంతునికి అర్జీ వ్రాయండయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు చీటీ వ్రాయించి తన తొడ క్రింద పెట్టుకుని 5 రోజులు అన్నపానీయాలు నిద్రామాని అలాగే కూర్చున్నారు. 5వ రోజు ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండిన తరువాతనే శ్రీ స్వామివారు గంజి త్రాగారు. అరగంటలో వర్షం కురిసి చెరువులు నిండాయి. కలిచేడు సిద్ధలయ్య కొండ దగ్గర శ్రీ స్వామివారు ఉన్నారు. కట్టుమూడి పల్లెలో వర్షం లేక నార్లు ఎండిపోతున్నాయి. రైతులు వచ్చి శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నారు. దేవునికి అర్జీ పెట్టుతామయ్యా, రేపు మధ్యాహ్నానికి 2 పదునుల వర్షం కురుస్తుంది అని చీటీ రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఆ రైతులకిచ్చారు. తెల్లవారి వర్షం కురిసి చెరువులు నిండి 3వ రోజు నుండి నాట్లు ప్రారంభించారు. ఆ గ్రామస్తులంతా శ్రీ స్వామివారి శక్తి సామర్థ్యాలను కొనియాడారు. తలుపూరులో ఒకరోజు మధ్యాహ్నం తాటి బులుగు అను విషసర్పం శ్రీ స్వామివారి తొడ క్రిందకు వచ్చింది. ఆ సంగతి చెబితే, అదేం చేస్తుందిలే, దాన్ని మీరేమీ చేయవద్దు అన్నారు శ్రీ స్వామివారు. తర్వాత దానంతటా అదే వెళ్ళిపోయింది. అది మండు వేసవి 1974 ప్రాంతం. ఒకనాడు గులగమూడి ఆశ్రమం నుండి కప్పుకు మంటలు అన్ని వైపులా అలుముకుంటున్నాయి. దట్టంగా పొగ ఆకాశానికి లేచింది. పడమటి గాలి బ్రహ్మాండంగా వీస్తోంది. దగ్గరలో నీళ్లు సమృద్ధిగా లేవు. శిష్యుడు రమణయ్య శ్రీ స్వామివారికి నమస్కరించి నిచ్చెన సహాయంతో ఇంటి పైకెళ్ళి చిన్న కుండెడు నీళ్లు ఆ మంటపై చల్లాడు. ఫైర్ ఇంజిన్కు కూడా అలివిగానంతగా ప్రజ్వరిల్లిన ఆ మంటలు దుత్తెడు నీళ్లతో పూర్తిగా చల్లారిపోయాయి. ఒకరోజు శ్రీ స్వామివారు కలిచేడులో నరసారెడ్డి గారింటికి వచ్చారు. నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మ వంట చేసే చోటుకు వెళ్ళి ఆ వసారాకు రేకులు వేయించమన్నారు శ్రీ స్వామివారు. ఆర్థికంగా అసక్తురాలను కదా, తమకు తెలియందేమున్నది అని విన్నవించింది. వాళ్లే చూసుకుంటారులే అని మాత్రం అన్నారు శ్రీ స్వామివారు. 5 రోజుల తర్వాత ఆమె సజ్జవడలు చేస్తుంది. నూనె బాండలికి ఉన్నట్లుండి వేలుడు రంధ్రం పడి నూనె మండుతున్న పొయ్యిలో కారుతుంది. వెంటనే ఆమె ఇంటిలో నుండి ఒక బేసన్ తెచ్చి ఆ బాండల్లో మిగిలిన నూనెను అందులో పోసుకున్న తర్వాత ఆమెకు ఒక విషయం ఆశ్చర్యంగా దోచింది. అంత నూనె మండే పొయ్యిలోకి కారినప్పుడు మంటలు ఎంతగానో ఎగిసి వసారా ఇల్లు తగులపడవలసింది కదా. అయినప్పటికీ ఆమె బేసన్ తెచ్చి నూనె ఉంచుకునేంత వరకు మంటలు పైకి లేవకపోవడం ఏమిటి? వెంటనే ఆమెకు ఒక విషయం దోచింది. అందుకే కాబోలు శ్రీ స్వామివారు వసారాపై రేకులు గప్పించుకోమన్నారు. అయినప్పటికీ ఆయన అభయం ఇచ్చినందువల్లనే ఇప్పుడు ప్రమాదం వాటిల్లలేదని ఆమె గుర్తించింది. బోయినపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు గోవిందమ్మ నీటితో దీపాలు వెలిగించిందట బ్రహ్మంగారి భార్య. ఎంతటి మహాత్మురాలు అని అనుకుంటుండగా శ్రీ స్వామివారు అది విని చెంబుతో నీరు తెప్పించి వారికిచ్చి, మీరు కూడా వెలిగించుకోండి అన్నారు. ఆ నీరు పోసి వారు వెలిగిస్తే దీపాలు వెలిగాయి. శ్రీ స్వామివారు శరీరంతో ఉన్నంతకాలం ఇలాంటి విషయాలు బయటికి చెబితే శ్రీ స్వామివారు అంగీకరించక వాటిని గుప్తంగా ఉంచమని ఆదేశించేవారు. పెనవర్తి వాస్తవ్యుడు పోలు మస్తానయ్య ఇలా చెప్పారు. ఒకసారి పెనవర్తి నుండి తలుపూరుకు నారాయణరెడ్డి గారి కారులో వెళుతున్న శ్రీ స్వామివారు ఉన్నట్టుండి, అయ్యా గొంతు కోయవలసి వస్తుందే అన్నారు. కాసేపట్లో శ్రీ స్వామివారు హఠాత్తుగా పెట్టిన పెద్ద కేకకు బ్రేకు వేయకనే కారు ఆగిపోయింది. వెంటనే చెంగున ఒక మేక కారు ముందు నుండి రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది. కారు ఆ క్షణంలో నిలవకపోయినట్లయితే దాని గొంతు తెగేదే. నాటి వరకు శ్రీ స్వామివారి యందు ఏమాత్రం నమ్మకం లక్ష్యం లేని నేను ఈ సంఘటనతో శ్రీ స్వామివారి భక్తుడనయ్యాను. ఒకరోజు రాత్రి రోసిరెడ్డి పందిరికి చెక్కిన కాగితములు తీయబోయాడు. అతని చూపుడు వేలును పాము కరిచింది. శ్రీ స్వామివారు ఆ వేలును తన తొడపై ఉంచి ఆ పైన తన అరచెయ్యి వేసి అదింపెట్టి 5 నిమిషాలు ఉంచారు. బాధ పూర్తిగా తగ్గింది. నీ ఒళ్ళు సంజీవిని అయ్యింది పొమ్మన్నారు. అది మొదలు ఏ విషజంతువు గరిచినా రోసిరెడ్డికి విషం ఎక్కడం లేదు.
ఒకప్పుడు యార్లపాడనే గ్రామంలో వ్యక్తులు నిష్కారణంగా మరణించనారంభించారు. కారణం తెలియక గ్రామ ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు. ఏదో దుష్టశక్తి ఊరిలో ప్రవేశించి అలా విలయతాండవం చేస్తుందని అందరూ తలచారు. ఊరిలోని ప్రతివారు ప్రొద్దుగుంకినప్పటి నుండి ఇండ్లలో నుండి బయటకు రాను ధైర్యం లేక భయంతో తలుపులు బిగించుకొని ఇండ్లలోనే ఉండిపోతున్నారు. కొందరు గ్రామస్తులు శ్రీ స్వామివారిని పదే పదే అర్థించి వారి గ్రామానికి తీసుకుపోయారు. శ్రీ స్వామివారు ఆ గ్రామం చేరేటప్పటికీ రాత్రి సమయం అయినందువల్ల ఎవరి తలుపు తట్టినా ఆ దుష్టశక్తేనని తలచి భయపడి తలుపులు తీయలేదు. చివరకు ఒక ముసలామె తెగించి తలుపు తీసి చూసింది. నిజంగా శ్రీ స్వామివారు వచ్చారని అందరికీ చెప్పడంతో గ్రామస్తులందరూ శ్రీ స్వామివారి చుట్టూ పోగై స్వాగతం పలికారు. అప్పుడు శ్రీ స్వామివారు వారిని కరుణించి ఆ ఊరిలోనే ఒకచోట పవిత్రమైన తమ అగ్నిని స్థాపించి కొద్ది రోజులు ఆ గ్రామంలోనే ఉన్నారు. అటు తర్వాత ఊరిలో మరొక్క మనిషి కూడా మరణించలేదు. మోపూరు దశయ్య కొమరగిరి రమణయ్య జమ్మిమాను కొట్టారు. దాన్ని 2 ఎడ్ల బండి అడుగున కట్టి తోలుకు రావాలి. ఆ మాను కొన ఒకవైపున బండికి కట్టారు. ఇంకోవైపున మొదలు కట్టేందుకు ఎంత ప్రయత్నించినా మొదలు లేవలేదు. ఇంతలో శ్రీ స్వామివారు వస్తే వారికి చెప్పారు. పలావు తినేవాళ్ళని పిలవండి అయ్యా, లేస్తుంది అన్నారు. ఆ మాటలకు అర్థం శ్రీ స్వామివారికే తెలియాలి. శ్రీ స్వామివారు వెళ్ళిపోయారు. అయినా చివరిసారిగా ప్రయత్నిస్తామని వారు మోకులాగారు. ఆశ్చర్యంగా అది ఎంతో సులభంగా లేచిపోయింది. ఒకరోజు శ్రీ స్వామివారి భక్తురాలు వక్కెమ్మ శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నది. వెల్లువుకు కొట్టుకొచ్చిన కంప తెచ్చి శ్రీ స్వామివారు పెన్నానది నీటిపై వేశారు. ఆ కంపకు తన కపిలమోకు నిప్పునంటించి మంట పెట్టారు. నదిలోని నీటిని శ్రీ స్వామివారు తన ముంతతో ముంచి మంటపై చల్లుతున్నారు. ఆ మంటలు చల్లారే బదులు అంతకంతకు ప్రజ్వలించసాగాయి. ఇటువంటి లీలే శ్రీ అక్కలకోట స్వామివారి చరిత్రలో కూడా మనకు దర్శనమవుతుంది. ఎరుకల రాజుగారి బావిలో వేసవికాలం నీరుండదు, వర్షాకాలం నీరున్నా పురుగు పట్టి వాసన. ఒకరోజు శ్రీ స్వామివారు ఆ బావిలో మునిగి వచ్చారు. అది మొదలు ఆ నీరు పురుగులు వాసన పోయి తరుగు లేకుండా ఉంది. ఒకప్పుడు మంగుపల్లెలో కలరా దేవత స్వైర విహారం చేసి జనాన్ని గుంపులు గుంపులుగా చంపుతుంది. ఏరు గట్ల నిండుగా ప్రవహిస్తున్నందున గ్రామస్తులెవరూ శ్రీ స్వామివారి దగ్గరకు రాలేకపోయారు. శ్రీ స్వామివారు ఒక కాగడా వెలిగించి చలమానాయుడు చేతికిచ్చి అటూ ఇటూ చూడకుండా నీ దృష్టి కాగడాపై పెట్టి నడవమన్నారు. చలమానాయుడు ముందు, శ్రీ స్వామివారు వెనుక నడిచి ఆ గ్రామం చేరారు. ఏటిలో నీరు చలమానాయుడికి మోకాటిలోతే ఉన్నవి. శ్రీ స్వామివారు ఊరి వెలుపల ఒక కర్ర నాటి దానికి ఒక చీటీ వ్రాయించి కట్టి తిరిగి వచ్చేశారు. అది మొదలు ఆ గ్రామంలో ఒక్కరు కూడా మరణించలేదు. శ్రీ స్వామివారిని నమ్ముకున్న వారికి వారి రక్షణ అడగకనే లభిస్తుందని మనం గమనించాలి. వెంకయ్య పేరు మీద పిడికిడ అన్నం పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనం చూడొద్దయ్యా అని శ్రీ స్వామివారు అభయం ఇచ్చి ఉన్నారు. ఈ విషయం శేషనాయుడు గారి ఎడల ఎలా నిజమైందో చూద్దాం. శ్రీ స్వామివారు ఒంటరిగా అడవుల్లో తిరుగుతుండే రోజుల్లో శ్రీ స్వామివారు తరచూ చెర్లోపల్లి గ్రామస్తులైన శేషయ్య నాయుడు గారింటికి వచ్చేవారు. అర్ధరాత్రప్పుడు వచ్చిన శేషయ్య గారి తల్లిగారు ఆ మహనీయునికి భక్తితో కడుపు నిండా అన్నం పెట్టేది. 1976లో చెర్లోపల్లి శేషయ్య నాయుడు గారు త్రోవన వస్తుంటే శ్రీ స్వామివారు ఆయన్ను పిలిచి, నీకు 1 సంవత్సరం 4 నెలల 6 రోజులకు గండం ఉంది, తిరువళ్ళూరు వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చీటీ వ్రాయించి ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత తన పొలంలో కై నిండా నీళ్లు పెట్టి రొంపి దుక్కి దున్నుటకు ఎద్దులను నాగలికి కట్టి తోలగా ఒక ఎద్దు కయ్యలోకి దిగిన వెంటనే కింద పడి తన్నుకుంటోంది. ఆతృతగా చేలోకి దిగిన నాయుడు గారికి కాళ్ళకు చివుక్కుమన్నట్లయిందట. కానీ లెక్క చేయక ఎద్దును ప్రక్కకు లాగుతుండగా చేలో కరెంటు ఎత్తైనట్లు గుర్తించి కేకలు వేసి మెయిన్ ఆపించారు. ఒక ఎద్దు మాత్రం అక్కడికక్కడే చనిపోయింది. మరొక ఎద్దు తప్పించుకున్నది. కానీ తనకు మాత్రం ఏ అపాయం జరగలేదు. ఎద్దు చావు కారణం బోధపడక మెయిన్ ఆన్ చేసి టెస్టర్తో పొలంలో నీటిని పరిశీలిస్తే చేనంతా కరెంట్ ఎత్తై ఉంది. ఆలోచించాక కొంతకాలం క్రిందట శ్రీ స్వామివారు వ్రాయించి ఇచ్చిన చీటీ వెతికితే దొరికింది. అందులో శ్రీ స్వామివారు వ్రాయించిన 1 సంవత్సరం 4 నెలల 6 రోజుల గండం ఆ రోజుకు రావాల్సి ఉన్నది. కనుక ఆ మరణగండం నుండి కేవలం శ్రీ స్వామివారి కృప వలన బయటపడ్డానని నాయుడు గారు తెలుసుకున్నారు. అణిమాది అష్టసిద్ధులు శ్రీ స్వామివారికి దాస్యం చేసేవి. ఉదాహరణకు పాలకొండ సుబ్బారెడ్డి ఒకరోజు చాకలిగుంట దగ్గర జమ్మిమాను కొట్టేశాడు. శ్రీ స్వామివారు నడిచే రోజులవి. మనం వెంటనే వెళ్ళాలి, మాను ఎత్తుకోండి అన్నారు శ్రీ స్వామివారు. అది చాలా బరువుగా ఉంది. శ్రీ స్వామివారు చెప్పారు కనుక ప్రాణాలు బిగబట్టి సుబ్బారెడ్డి ఎలాగో నెత్తికెత్తుకున్నాడు. కానీ నిలువునా కూలిపోయేటంత బరువుగా ఉందది. 4 బారలు నడిచాక శ్రీ స్వామివారు, బరువుగా ఉందయ్యా, ఆడవేయి అన్నారు. బ్రతుకు జీవుడా అంటూ క్రింద పడేశాడు. శ్రీ స్వామివారు తన చేతికర్ర తీసుకొని ఆ మానును ఈ వైపుకు ఆ వైపుకు పొడిచారు. ఇప్పుడు ఎత్తుకో అన్నారు శ్రీ స్వామివారు. అప్పుడు ఎత్తుకుంటే నిజంగానే తేలిగ్గా ఉందా మాను.
స్వామి తలుచుకుంటే ఏమైనా చేయగలడురా అని అనుకున్నాడు సుబ్బారెడ్డి. నరసాపురం రైతు తన పొలంలో బావి ఎంత లోతు తవ్వినా నీరు పడలేదు. శ్రీ స్వామివారిని శరణు పొందాడు. శ్రీ స్వామివారు ఆ బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా తవ్వి బయటకు వచ్చేశారు. తెల్లవారేసరికి బావి నిండా నీరూరింది. ఈ వింత చూచిన ఊరి జనమంతా ఆశ్చర్యంతో శ్రీ స్వామివారికి నివాళులర్పించారు. నాగుల వెల్లటూరు వాస్తవ్యుడు నూతేటి శ్రీరాములు నాయుడు తన పొలంలో బావి త్రవ్విస్తున్నాడు. 18 అడుగులు త్రవ్వాక కఠినమైన బండపడి తవ్వుటకు అలివిగా లేదు. ఆ ప్రాంతంలో బావి 30 అడుగులు తవ్వితే గాని నీళ్లు పడవు. స్వామివారికి విన్నవించారు. 4 రోజులు నిండకుండా అన్నం కొంచెం తీసి బావిలో వేసి మరి 4 రోజులు పని ఆపి అవతల ఏమవుతుందో చూడు అన్నారు శ్రీ స్వామివారు. ఆయన అలాగే చేసి 8వ రోజు పని మొదలు పెడితే అంత కఠినమైన బండ మెత్తగా తెగనారంభించి పని అతి సులభంగా పూర్తయింది. గోపారం పాలకొండ సుబ్బారెడ్డి గారు ఒకప్పుడు బావి త్రవ్వించాలని స్వామివారిని అడిగితే సముద్రం అని రాసుకోమన్నారు. వారు చెప్పినట్లే ఆ బావిలో ఓట 5 హార్స్ పవర్ ఇంజిన్ పెట్టి కొడితే కూడా తరగడం లేదంటే అది నిజంగా సముద్రమే కదా. మల్లిక వెంకయ్య శ్రీ స్వామివారి గుండమునకు కట్టెలు కొట్టేవారు. ఒకనాడు సిద్ధలయ్య కొండ దగ్గర మునికన్నెలు వెంకయ్యను తమతో రమ్మని పీడించినవి. వారు నీకు మరొక గొప్ప గురువును చూపుతామని ఆశ చూపినవి. కానీ వెంకయ్య తాను తన గురువును వదిలి రానని వారిని వెంటనే వెళ్ళిపోమని చెప్పారు. వారు వెళ్ళిపోయారు. వారు ఇదే విధంగా కనిపించి అనేకసార్లు వేధించేవారు. ఒకరోజు అతడు స్వామి సన్నిధిలో నుండగానే కన్యకలు ధైర్యం చేసి శ్రీ స్వామివారి సమీపానికి వచ్చి అతన్ని పిలుస్తున్నాయి. శ్రీ స్వామివారు వెంకయ్యను తన దగ్గరకు పిలిచి ఆయన గుండెపై ఒక్క చరుపు చరిచి నీకిక వాటి బాధ లేదులేపో అన్నారు. నాటి నుండి ఆ మునికన్నికలు వెంకయ్య చెంతకు రాలేదు. ఒకరోజు శ్రీ స్వామివారు వెంకయ్య ఏ గాలి కానీ భూతం కానీ పిశాచం కానీ నీ ఆజ్ఞ పాటించకుంటే నేను చెప్పినట్లు నడుచుకుంటావా లేక గురుదేవుని అగ్నిస్తంభం పట్టుకుంటావా అని గట్టిగా దబాయించి నిలేసాయి. నేను చెప్పిన నియమాలు నీవు పాటించినంత వరకు వాటిని చూచి నీవేమీ భయపడనక్కర్లేదని అభయమిచ్చారట. ఒకప్పుడు కంటేపల్లిలో పశువుల్లో గాలికుంటూ వచ్చి అందరి ఎద్దులు జబ్బును పడ్డాయి. శ్రీ స్వామివారి గుండమునకు కట్టెలు సమకూర్చే వెంకయ్యకు ఎవరూ బండి ఎద్దులు ఇవ్వలేదు. వెంకయ్య తన గురుదేవుడు అనుగ్రహించిన మంత్రం స్మరించి పోలేరమ్మను ఆవాహనం చేశాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలిచి తన జుట్టు ముడివిప్పి తల విరియబోసి ఆ వెంట్రుకలకున్న అసంఖ్యాకమైన కన్నులను ప్రదర్శించింది. ఆ దృశ్యంతో అతడు భయపడి పారిపోతాడని ఆమె భావం. కానీ వెంకయ్య అలాంటి క్షుద్రశక్తులకు బెదిరే ఘటం కాదు. నీ ఆటలు నా వద్ద సాగవు. నీవు వెంటనే కంటేపల్లి పొలిమేర దాటి పోతావా లేక గురుదేవుని అగ్నిస్తంభం పట్టుకుంటావా అని నిలేశాడు. ఆమె చెంపలేసుకుని 3వ రోజు ఉదయానికల్లా పోతాను, ఇందుకు భూదేవి ఆకాశం సూర్యచంద్రులు సాక్షి అని ప్రమాణం చేసింది. అదేవిధంగా 3వ రోజుగా ఆమె ఆ గ్రామం నుండి నిష్క్రమించడంతో అన్ని పశువులకు వెంటనే స్వస్థత చేకూరింది. స్వామి గుండమునకు కట్టెలు తోలేందుకు బండ్లు కట్టారు. ఈ సృష్టిలో సద్గురువులకు సాధ్యంగానిది ఏదీ లేదని ఈ క్రింది ఇలా తెలుపుచున్నది. స్వామి కోటి తీర్థంలో బస చేసి ఉన్నారు. ఒక భక్తుడు స్వామితో సిద్ధలయ్య కొండ మీద దేవాలయంలో ఒక రాయి పగిలితే ఒక సాధువు దాన్ని అతికించాడని అంటున్నారు అన్నాడు. నిజమే, అతుకుతుంది. నేను కూడా ఒకసారి ఈ దేవాలయంలో శివలింగం ముందు మంట పెట్టి తలుపులేసి సందుగుండా చూచాను. నేలపై పరిచిన రాళ్ళు పగిలి ఆ ముక్కలు పైకి పోయినవి. అది చూచి నేను ఉదయం గ్రామస్తులు చూచి ఏమనుకుంటారో అని అనుకోగానే మరలా ఆ ముక్కలన్నీ క్రమంగా క్రిందికి వచ్చి యథాప్రకారం అతుక్కున్నాయన్నారు శ్రీ స్వామివారు. అంటే సంకల్ప మాత్రం చేత రాళ్ళు అతుక్కొనుటకు వీలున్నదని శ్రీ స్వామివారు చెప్పారన్నమాట. అవి శ్రీ స్వామివారు నడిచే రోజులు. ఆశ్రమ ప్రాంగణంలో 2 పట్టి లేపితే కూడా లేవని పెద్ద బండ ఉండేది. ఒకరోజు శ్రీ స్వామివారు ఒక్కడే ఆ బండను ఎత్తి నెత్తిన పెట్టుకుని పడమర దిశగా వెళ్ళిపోయారు. 3 గంటల తర్వాత తిరిగి వచ్చారు. భక్తులు బండ ఏది స్వామి అంటే అబ్బో ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు. ఇదే విధంగా ఒకప్పుడు ఒక భక్తుడు ఇల్లు కట్టుకునేందుకు ఒక వేప దూలం తెచ్చి ఉంచుకున్నాడు. ఆ రాత్రి శ్రీ స్వామివారు ఒక్కరే వెళ్ళి ఆ దూలం ఎలా తెచ్చారో తెలియదు కానీ తెల్లవారేసరికి ఆ దూలం శ్రీ స్వామివారి గుండంలో మండుతూ ఉంది. ఆ భక్తుడు వచ్చి లబో దివో మొత్తుకున్నాడు. శ్రీ స్వామివారు అతని చేతికి ఒక గొడ్డలిచ్చి ఆ కాలే దూలాన్ని 2గా చీలగొట్టమన్నాడు. అతడట్లే చీలగొట్టగా దూలంలోని తొర్రలో త్రాచుపాముంది. అలాంటి దూలం ఇంటికి వాడితే ఆ ఇల్లు సర్వనాశనమని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఒకనాడు సత్యమ్మకు స్వప్నంలో నోటి నుండి బ్రహ్మాండమైన అగ్నిజ్వాలలు గక్కుతూ శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారు నడిచే మార్గంలో ఉండే పేడను తీసివేసి ఆమె శుభ్రం చేస్తోంది. శ్రీ స్వామివారు ఆమెతో నా పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారి మంచి చెడ్డలన్నీ నేను సరిచేసి రావాలమ్మా అంటున్నారు. మల్లిక వెంకయ్య శ్రీ స్వామివారి తొలి ఆరాధనకు కట్టెలు తోలుతున్నాడు.
ఉదయం 4 గంటల ప్రాంతంలో చీకట్లో ఎద్దులు పామును తొక్కాయో ఏమో గాని ఒకచోట ఒక నాగుపాము పడగ విప్పి తోకపై నిలబడి బండిని అడ్డగించింది. వెంకయ్య బండి నిలిపి గొడ్డలు తీసుకుని దాన్ని నరకడానికి సమీపించాడు. కానీ అది బుసగొట్టుతూ రొదపెడుతూ తోక మీద లేచి అటూ ఇటూ చిర్రుబుర్రులాడింది. కానీ ఎద్దులను కానీ వెంకయ్యను కానీ ఏమీ చేయలేదు. వెంకయ్య దాన్ని నరికే ప్రయత్నం మాని శ్రీ స్వామివారు తనకు నేర్పిన మంత్రం స్మరించాడు. వెంటనే ఆ నాగు పడగదించి దక్షిణంగా వెళ్ళిపోయింది. ప్రస్తుతం పెనవర్తి వడ్డిపాళెం వాస్తవ్యుడు ఇలా చెప్తున్నాడు. నెల్లూరు పొట్టేపాళెం సమీపంలోని పెన్నా నదిలో రైతులు పుచ్చ చెట్లు వేశారు. శ్రీ స్వామివారు అచ్చట ఒక ఇసుక తిన్నెపై తన మామూలు ప్రకారం అగ్నిగుండం వేసి మకాం వేశారు. ఈ ముసలాయనున్నాడు, ఇక తోట కాపలాకు ఢోకా లేదని సంతోషించారు రైతులు. ఏటికి పైభాగాన వర్షం పడి ఏరు కొద్దిగా పారుతుంది. ముసలాయన ఏటికి నీరు ఎక్కువగా వచ్చేస్తాయి, ఊర్లోకి రమ్మని ఎంత చెప్పినా స్వామి కదల్లేదు. రైతులు వెళ్ళిపోయారు. అటు తర్వాత ఏరు గట్లు తన్నుకొని పారింది. 3వ రోజు రైతులు వచ్చి చూస్తే స్వామి యథాస్థానంలోనే ఉన్నారు. ఆయన చుట్టూ 10 గజముల వరకు పొడి ఇసుక ఉంది. నది గట్టున చెట్లకు వెల్లువ తుట్టెలు పట్టి నది సుమారు 15-20 అడుగుల లోతు పారినట్లు తెలుస్తుంది. ఏట్లో శ్రీ స్వామివారి చుట్టూరా పొడి ఇసుక చూచి రైతులు ఆశ్చర్యచకితులై శ్రీ స్వామివారికి ప్రణమిల్లారు. అలనాడు మోసెస్కు నది మార్గం ఇచ్చినట్లు ఉంది. శ్రీ వెంకయ్య స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.